దశరథ్ మహారాజు తన కుమారుల వివాహాల గురించి ఆలోచిస్తున్న సమయంలో అయోధ్య రాజభవనం ద్వారం వద్ద ఒక మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆ మహర్షి ఎవరో తెలుసా? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు కుమారులు పెరిగి పెద్దవారవుతుండగా దశరథ్ మహారాజు ఎంతో ఆనందించాడు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో నడుస్తుంటే దశరథ్ మహారాజుకు తన యవ్వనంలో తానే కనిపించినట్టుగా అనిపించేది. ఒకరోజు దశరథ్ మహారాజు సభలో, నా కుమారులు ఇప్పుడు పెద్దవారవుతున్నారు, వారి వివాహాల గురించి ఆలోచించారు అని అన్నాడు. అప్పుడే రాజభవనం వెలుపల విశ్వామిత్ర మహర్షి వచ్చారని వార్త వచ్చింది. దశరథుడు వెంటనే వెళ్ళి ఆ మహర్షిని గౌరవంగా ఆహ్వానించి, మీరు కోరేది ఏదైనా నేను నెరవేర్చుతాను అని అన్నాడు. కానీ విశ్వామిత్ర మహర్షి అడిగిన కోరిక దశరథ్ మహారాజును ఆశ్చర్యపరిచింది. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మీకు రాముడు ఇష్టమైతే కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి.